హలో, వెల్కమ్ టు నేహాస్ టేస్టీ ఫుడ్. ఎలా ఉన్నారండి? ఇవాళ మనం అలసందలు చారు చేసే విధానం చూద్దాము. దాంట్లో కావాల్సిన పదార్థాలు: అలసందలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చింతపండు, టమాటో, ఆనియన్స్, పసుపు, పెప్పర్, ధనియా పౌడర్, వెల్లుల్లి, తగినంత సాల్ట్, కారం, ఫ్రై చేసిన జీలకర్ర. మనం నైటే ఉడికించి పెట్టుకోవాలండి. అలసందలు ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. దాంతో టమాటో, ఆనియన్, పెప్పర్, అలసందలు, హల్దీ, ధనియా పౌడర్, సాల్ట్, జీలకర్ర, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి. అలాగే ఉడికించిన అలసందలు ఒక 75% వేసుకోవాలండి. వేసి బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఫైన్ పేస్ట్ అయ్యింది. దాని తర్వాత ఒక బాణీ పెట్టుకొని స్టవ్ పైన 2 స్పూన్స్ ఆయిల్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర, హాఫ్ ఆనియన్ బాగా మిక్స్ చేసుకోవాలండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం మిక్స్ చేసిన చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, చింతపండు జ్యూస్, ఆ జ్యూస్ వేసుకోవాలండి. అది కూడా బాగా ఉడికించాలి. పులుపు అనేది వెళ్ళిపోవాలి. దాంట్లో బాగా ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేయాలండి. బాగా ఉడికిన తర్వాత అలసందలు ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ బాగా మరగనివ్వాలి. దాంతో కొంచెం కొత్తిమీర వేసి తగినంత మిగిలిన అలసందలు వేసి బాగా బాయిల్ రావాలండి. ఒక 5-10 మినిట్స్ ఉడికించేసేయాలి బాగా. ఎంతో గుమగుమలాడే మన రాయలసీమ అలసందల చారు రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.